హలో ఫ్రెండ్స్. మనం భరత్ ముని నాట్య శాస్త్రం సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ మనకి రీసెంట్గా యూపీఎస్సి వారు కండక్ట్ చేసినటువంటి ఈపీఎఫ్ఓ ఎగ్జామ్లో అడగడం జరిగింది. మనకి భరత్ మునిస్ నాట్య శాస్త్రానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 3 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఫ్యాక్చువల్ స్టేట్మెంట్ అనమాట. అంటే ఫ్యాక్ట్, ఈ విషయం మనకు తెలుసా తెలీదా. నెక్స్ట్ స్టేట్మెంట్ డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్ అంటారు అనమాట, జనరల్ స్టేట్మెంట్. తర్వాత థర్డ్ స్టేట్మెంట్ వచ్చి అనలిటికల్ స్టేట్మెంట్. ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ ఈస్ డేటెడ్ బై స్కాలర్స్. ఏ స్కాలర్సో చెప్పట్లేదు, స్కాలర్స్ చెప్తున్నారు అని చెప్తున్నారు. బిట్వీన్ ద 2nd century BCE అండ్ ది 2nd century CE. ఇది ఫ్యాక్ట్ అనమాట. ఈ విషయం మనకు తెలుసా తెలీదా. మనకి స్టాండర్డ్ బుక్స్లో కవర్ అవుతుంది. ఇట్ ఈస్ డేటెడ్ బై స్కాలర్స్ బిట్వీన్ ద 2nd century BCE అండ్ 2nd century CE. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలిస్తే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చి ఇట్ అనలైజెస్ theatrical spectacle as an amalgam of speech, vocal and instrumental music, gesture, mime, etc. ఇది డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్ అనమాట. అంటే భరత్ మునిస్ నాట్యశాస్త్రంలో థియేటర్ గురించి ఏం చెప్తున్నారంటే స్పీచ్, వోకల్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, జెస్చరు, మైమ్ ఎక్సెట్రా అన్నీ కూడా ఉంటాయి అని చెప్పారనమాట. ఇది మ్యాక్సిమం ఇలాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అని తెలిస్తే డి ఆప్షను ఎలిమినేట్ అయిపోతుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే ద గ్రౌండ్ ఇట్ కవర్స్, అంటే భరత్ మునిస్ నాట్యశాస్త్ర కవర్స్ లెస్ ఎక్స్టెన్సివ్ దెన్ అరిస్టాటిల్ పోయిటిక్స్. ఇక్కడ మనకి 2 వర్క్స్ని కంపేర్ చేస్తున్నారు. భరత్స్ నాట్యశాస్త్ర, అరిస్టాటిల్స్ పోయిటిక్స్. మనకి భరత్స్ నాట్యశాస్త్ర అనేది లెస్ ఎక్స్టెన్సివ్ అంటున్నారు, అది ఇన్కరెక్ట్ అనమాట. భరత్ మునిస్ నాట్యశాస్త్ర అనేది కాంప్రహెన్సివ్ వర్క్ అనమాట పర్ఫార్మింగ్ ఆర్ట్స్కి. అరిస్టాటిల్ పోయిటిక్స్ కంటే కూడా ఇక్కడ మనకు ఒక క్లూ కూడా ఇచ్చారు చూడండి, ఇట్స్ నియరెస్ట్ ఏన్షియంట్ గ్రీక్ కౌంటర్ పార్ట్. అంటే మనకి నియరెస్ట్ గ్రీక్ కౌంటర్ పార్ట్ అంటే భరత్ మునిస్ నాట్యశాస్త్ర అనేది 2nd century BCE నుంచి ఉందని మనం అనుకోవచ్చు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకి ఆన్సరు ఆప్షన్ బి, 1 and 2 ఓన్లీ. ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం. ఇక్కడ మనకి నితిన్ సింఘానియా సారు ఆర్ట్ అండ్ కల్చర్ బుక్లో చూసుకుంటే ఇంట్రడక్షన్ టు మ్యూజిక్లో ఇక్కడ చూడండి, భరత్స్ నాట్యశాస్త్ర రిటన్ అండ్ కంపైల్డ్ బిట్వీన్ 200 BC అండ్ 200 AD. తర్వాత నెక్స్ట్ డ్యాన్స్ ఇంట్రడక్షన్లో చూసుకున్న భరత్ మునిస్ నాట్యశాస్త్ర ద వర్క్ వాజ్ కంపైల్డ్ ఇన్ బిట్వీన్ 200 BC అండ్ 2nd century AD. మనకి భరత్ ముని describes dance as the complete art encompassing within its scope all other forms of art, music, sculpture, poetry and drama. తర్వాత నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు థియేటర్ చూసుకుంటే నాట్యశాస్త్ర ఇట్ సెల్ఫ్ వాజ్ రిటన్ ఇన్ పీరియడ్ బిట్వీన్ 200 BC and 200 AD. It is the first formal treatise on dramaturgy. In it 10 types of play from 1 act play to 10 acts has been described and covers all aspects of classical Sanskrit literature. మనకి ఇవన్నీ చూసిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అని తెలుస్తుంది. భరత్ మునిస్ నాట్యశాస్త్ర ఎప్పుడు రిటర్న్ అంటే ఇన్ పీరియడ్ బిట్వీన్ 200 BCE అండ్ 200 CE. తర్వాత దీనికి సోర్స్ వచ్చి మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింఘానియా సార్ బుక్. మనకి భరత్ మునిస్ నాట్యశాస్త్ర కరెంట్ అఫైర్స్లో ఉంది, ఎందుకంటే మనకి
భగవద్గీత నాట్యశాస్త్ర ఇన్స్క్రైబ్డ్ ఆన్ యునెస్కోస్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్. అప్పుడు మనకి కవర్ చేశారు నాట్యశాస్త్ర గురించి, భగవద్గీత గురించి. భగవద్గీతలో మనం చెప్పుకున్నాం కదా, 700 వర్సెస్ ఉంటాయి, 18 చాప్టర్స్ ఉంటాయి. తర్వాత నాట్యశాస్త్ర attributed to sage Bharat Muni is the foundational treatise on Indian performing arts encompassing theatre, dance and music. సో మనకి ఎక్స్టెన్సివ్ వర్క్ అని తెలుస్తుంది. తర్వాత మనకి చెప్పుకున్నాం కదా, గీత అండ్ నాట్యశాస్త్ర ఇంక్లూడెడ్ ఇన్ యునెస్కోస్ మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్. మనకి ఇక్కడ చూసుకుంటే ప్రిజర్వ్డ్ అట్ బందార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ బిలీవ్డ్ టు హ్యావ్ బీన్ కోడిఫైడ్ అరౌండ్ ది 2nd century BC. భరత్ మునిస్ నాట్యశాస్త్ర ఈజ్ కన్సిడర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ నాట్యవేద, an oral tradition of performing arts comprising 36,000 వర్సెస్ ఉన్నాయి. మనకి ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తుండండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఆల్సో నోన్ యాజ్ ది గాంధర్వ వేద. తర్వాత మనకి నాట్యశాస్త్రంలో వేరియస్ ఆర్ట్ ఫామ్స్ ఉంటాయి, కవరింగ్ నాట్య, డ్రామా, అభినయ, పర్ఫార్మెన్స్, రస, యాస్థెటిక్ ఎసెన్స్. మనకి థియరీ ఆఫ్ రస అని ఉంటుంది, అది భరత్ మునిస్ నాట్యశాస్త్రం నుంచి ప్రొఫౌండ్ అవుతుంది. తర్వాత భావ, ఎమోషన్, సంగీతం, మ్యూజిక్. ఇక్కడ చూసుకుంటే మనకి భరత్ మునిస్ నాట్యశాస్త్ర అనేది ఫౌండేషనల్ గైడ్ టు ఇండియన్ థియేటర్, పోయటిక్స్, యాస్థెటిక్స్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్. మనకి భరత్ మునిస్ నాట్యశాస్త్ర అంత ఇంపార్టెంట్ అన్నమాట. భగవద్గీత నాట్యశాస్త్ర ఎంటర్ యునెస్కోస్ మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్. ఇప్పుడు మనం అరిస్టాటిల్ పోయిటిక్స్కి భరత్ ముని నాట్యశాస్త్రానికి కంపారిజన్ చూసుకుంటే, బోత్ ఆఫ్ దెమ్ డిఫర్ ఇన్ దిస్ రెస్పెక్ట్ దట్ భరత్ ముని టాక్స్ ఆఫ్ డిఫరెంట్ రసాస్ ఇన్ ద రసా థియరీ. ఈ రసా థియరీలో భరత్ ముని మనకి టాక్స్ అబౌట్ డిఫరెంట్ రసాస్, కానీ మనకి అరిస్టాటిల్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద ఎమోషన్స్ ఆఫ్ పిటీ అండ్ ఫియర్ ఇన్ హిస్ కెథార్సిస్. అంటే మనకి భరత్ మునిస్ నాట్యశాస్త్ర అనేది మోర్ ఎక్స్టెన్సివ్ దెన్ అరిస్టాటిల్ పోయిటిక్స్ అన్నమాట. ఇవన్నీ మనకి స్కాలర్స్ యొక్క పేపర్స్. అస్థెటిజం ఇన్ అరిస్టాటిల్స్ పోయిటిక్స్ అండ్ భరత్ మునిస్ నాట్యశాస్త్ర. తర్వాత ఇక్కడ చూసుకున్న కొటేషను, అరిస్టాటిల్ హ్యాస్ నథింగ్ ప్యారలల్ టు రస. ద రీజన్ వాజ్ దట్ ఫర్ అరిస్టాటిల్ ఆల్ ఆర్ట్ అండ్ నాట్ జస్ట్ డ్రామా వాజ్ ఇమిటేషన్. అరిస్టాటిల్ ప్రకారం ఆర్ట్ అనేది ఇమిటేషన్, అనుకరణ, ఇమిటేషన్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్. అదే మన భరత్ ముని ప్రకారం ఏంటంటే నాట్ ఆల్ ఆర్ట్ వాజ్ అనుకరణ. కాబట్టి మోర్ ఎక్స్టెన్సివ్ దెన్ అరిస్టాటిల్ పోయిటిక్స్. థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. మనకి ఇది కూడా స్కాలర్ పేపరు, ద థియరీ ఆఫ్ ఇమిటేషన్, ఏ కంపారిటివ్ స్టడీ ఆఫ్ ఇండియన్ అండ్ వెస్టర్న్ పర్స్పెక్టివ్స్, సిద్ధార్థ్ సింగ్ గారిది. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ భరతాస్ నాట్యశాస్త్ర ఈజ్ ఆర్ కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ డేటెడ్ బై స్కాలర్స్ బిట్వీన్ ద 2nd century BCE అండ్ 2nd century CE. ఈ స్టేట్మెంటు డిబేటబుల్. మనకి నితిన్ సింగ్ అనే సార్ బుక్ ప్రకారం అయితే కరెక్ట్. తర్వాత ఇట్ అనలైజెస్ థియేట్రికల్ స్పెక్టికల్ యాజ్ అన్ అమల్గమ్ ఆఫ్ స్పీచ్, వోకల్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, జెస్చర్, మేమ్ ఎక్సెట్రా. మనం చూసాం కదా రసా థియరీ, దాంట్లో మనకి థియేట్రికల్ స్పెక్టికల్లో అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అన్నమాట.
తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్. ద గ్రౌండ్ ఇట్ కవర్స్ ఈజ్ లెస్ ఎక్స్టెన్సివ్ దెన్ అరిస్టాటిల్స్ పొయిటిక్స్ ఇట్స్ నియరెస్ట్ ఏన్షియంట్ గ్రీక్ కౌంటర్ పార్ట్. మనకి ఈ స్టేట్మెంట్ని ఇంప్లై చేస్తుంది. భరత్ మునిస్ నాట్య శాస్త్ర అనేది నియరెస్ట్ ఏన్షియంట్ గ్రీక్ కౌంటర్ పార్ట్ ఏదంటే అరిస్టాటిల్ పొయిటిక్స్, అంటే 2nd century BCE. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనం కరెక్ట్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే లెస్ ఎక్స్టెన్సివ్ అన్నారు. భరత్ మునిస్ నాట్య శాస్త్ర అనేది మోర్ ఎక్స్టెన్సివ్. ఈ స్టేట్మెంట్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. మనకి గవర్నమెంట్ పాలసీస్ కనుక కొద్దిగా ఐడియా ఉంటే ఈ స్టేట్మెంట్ని ఇన్కరెక్ట్ అని చెప్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మిగిలి ఉండేది వీటిల్లోనే. మన నితిన్ సింగ్ అనే సార్ బుక్లో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ. ఇక్కడ మనకు చూసుకుంటే టైం పీరియడ్ అనమాట డిఫరెంట్ స్కాలర్స్ ప్రకారం. ఇక్కడ చూసుకుంటే 2nd century BC. కొంతమంది స్కాలర్స్ ఏమంటున్నారంటే 100 BC అండ్ 200 AD అంటున్నారు. 200 BC ఇట్లా డిఫరెంట్ స్కాలర్స్ డిఫరెంట్ టైం పీరియడ్ చెప్తున్నారు. మనకి సోర్స్ వచ్చి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ నాట్యశాస్త్ర. తర్వాత మనం ఇది చూసాం కదా, థర్డ్ స్టేట్మెంట్ అయితే ఇన్కరెక్ట్ ఖచ్చితంగా. భరత్ మునిస్ నాట్యశాస్త్రంలో మనకి రసా థియరీ ఉంటుంది. ఇది మోర్ ఎక్స్టెన్సివ్ దెన్ అరిస్టాటిల్స్ పొయిటిక్స్ వర్క్. అరిస్టాటిల్ పొయిటిక్స్లో మనకి పిటీ అండ్ ఫియర్, కెథార్సిస్లో పిటీ అండ్ ఫియరే ఉంటుంది. భరత్ మునిస్ నాట్యశాస్త్రంలో ఇంకా చాలా రసాస్ ఉంటాయి అన్నమాట. తర్వాత మనం కంపారిజన్ చూసుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, అరిస్టాటిల్ హ్యాస్ నథింగ్ ప్యారలల్ టు రస. కాబట్టి మనకి భరత్ మునిస్ నాట్యశాస్త్ర అనేది మోర్ ఎక్స్టెన్సివ్, లెస్ ఎక్స్టెన్సివ్ కాదు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.